ర్యాంక్ ఎక్కువ కాబట్టి అక్కడ ఎలాగ బీజేపీకి వ్యతిరేకం ఉంటది కానీ పెద్దగా సానుకూలత ఉండదు అని. మొన్నటిసారి బీజేపీ అక్కడ పుంజుకోవడం అన్నటువంటిది అనూహ్యం, ఎవరికి అర్థం కాలేదు. త్రివేంద్రం అదే కదా, కేరళలో కనుక బీజేపీ పుంజుకుని వాళ్ళు ఇప్పుడు లెక్కేసుకుంటుందో 10-15 ఎమ్మెల్యే సీట్లు, బెంగాల్లో కనుక అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇక అసలు దేశంలో కాంగ్రెస్ అనేటటువంటిది ఉంటాయి. అప్పుడప్పుడు అక్కడక్కడ గెలుస్తుంటారు. లైక్ కేరళలో రేపు పొద్దున కాంగ్రెస్ గెలవచ్చు, లేదా ఇంకో చోటనో స్టేట్ లోనో అట్లాగే. కానీ కాంగ్రెస్ ఇక ఒక ప్రాంతీయ పార్టీగా మాత్రం మిగిలిపోతుంది, జాతీయ పార్టీ అన్న ఉనికి కోల్పోతుంది. అలాగే ప్రాంతీయ పార్టీల జట్టు అనేది ఎప్పుడో కొట్టుకుపోయింది. యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు, ఆ తరహా పాలనని ప్రజలు అంగీకరించకపోవడానికి సాక్ష్యమే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. ఇక ఫ్యూచర్ లో ప్రాంతీయ పార్టీలు జట్టు కట్టి జాతీయ పార్టీలు బెదిరించే సీన్ ఉండదు, ఇక అయిపోతుంది. అప్పుడు 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఏ పార్టీ వెనకాల తోకగా ప్రాంతీయ పార్టీలు వెళ్ళాలి. ఒకప్పుడు జాతీయ రాజకీయాలు నడుపుతాం తృతీయ ఫ్రంట్లు, 4th ఫ్రంట్లు, 5th ఫ్రంట్లు అన్నోళ్ళు ఇవాళ ఎవ్వడూ నోరు మీద పట్టలేదు కదా. ప్రజలు వాళ్ళకి తీర్పు ఇచ్చేశారు, మీరు ఎక్కడ ఉండాలి అక్కడ అన్నట్టు. ఇంకోటి, ఇప్పటికే అబ్దుల్లా మేము కాంగ్రెస్ కూటమి కాదు బొమ్మంటున్నాడు. మమత అవకాశం ఇయ్యదు. సమాజ్వాదీ పార్టీ ఈ దఫా మేము ఇచ్చినవి తీసుకోండి, అంతకు మించి